ఆసిఫాబాద్ జిల్లాలో అటవీశాఖ అధికారులపై దాడి కేసులో కోర్టు కీలక తీర్పు వెలువరించింది. 2019లో కాగజ్ నగర్ మండలం సరసాలలో జరిగిన ఘటనకు సంబంధించి 8 మందికి జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. ఈ కేసులో ఆసిఫాబాద్ జిల్లా మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణకు 6 నెలల జైలు శిక్షతో పాటు జరిమానా విధించింది కోర్టు. మరో 7గురికి కూడా జైలు శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది. అటవీశాఖ అధికారుల విధులకు ఆటంకం కలిగించడం, దాడికి పాల్పడిన ఘటనపై సుదీర్ఘ విచారణ అనంతరం ఈ తీర్పు వచ్చింది. కోర్టు తీర్పు వివరాలను స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రమణారెడ్డి వెల్లడించారు. ఈ తీర్పు జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. అరుణ్ కుమార్, ఆసిఫాబాద్ జిల్లాలో అటవీశాఖ అధికారులపై దాడి కేసులో కోర్టు కీలక తీర్పు వెలువరించినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? రైట్ సంపత్, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కూడా అయితే అటవీశాఖ అధికారులపై దాడికి పాల్పడినటువంటి కేసులో కూడా 8 మందికి శిక్ష విధిస్తూ కూడా జిల్లా న్యాయస్థానం అయితే ఏదైతే తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలోనే ఏదైతే 2019 కాగజ్నగర్ మండలం సరసాల గ్రామంలో కూడా అక్కడ ఉన్నటువంటి అటవీ భూములను సాగు చేస్తున్నారంటూ కూడా అటవీ శాఖ అధికారులు ఏదైతే రైతులను అడ్డుకోవడం జరిగింది. ఆ ఘటన కూడా రైతులను అడ్డుకున్న నేపథ్యంలో కూడా రైతులకు ఏదైతే అటవీ శాఖ అధికారులకు ఘర్షణ జరిగింది. ఘర్షణ కూడా రైతులతో పాటు మాజీ జెడ్పీ చైర్పర్సన్ కోనేరు కృష్ణారావు కూడా అటవీ శాఖ అధికారులపై దాడికి పాల్పడ్డారు. అప్పుడు ఒక ఏదైతే హత్యాయత్నం కేసు కూడా నమోదు కావడం జరిగింది. ఏదైతే అటవీశాఖ అధికారులు కూడా కోర్టును ఆశ్రయించిండు, విధులకు ఆటంకం కలిగించి దాడికి పాల్పడ్డారనేటువంటి కేసును కూడా ఏదైతే నమోదు చేసి కోర్టును ఆశ్రయించారు. కోర్టు కూడా సుదీర్ఘ కాలం తర్వాత 2019 ఇప్పటి వరకు కూడా దాన్ని ఇరుపక్షాల విచారణ చేసిన అనంతరం కూడా 8 మంది దోషులుగా కూడా తీర్పు వెలువరించినటువంటి జిల్లా కోర్టు అయితే తీర్పు వెలువరించింది. ముఖ్యంగా కూడా అయితే జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కోనేరు కృష్ణారావు ఏదైతే కోనేరు మాజీ ఎమ్మెల్యే, కోనేరు సిరిపూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తమ్ముడుగా ఉన్నాడు. అయితే ఆయన ఈ మాజీ జెడ్పీ చైర్పర్సన్ కూడా పనిచేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఈ ఘటనకు సంబంధించి కూడా ఇప్పటికే కూడా ఏదైతే పోలీసులు ఏదైతే అటవీశాఖ అధికారులు కూడా ఏదైతే అటవీశాఖ అధికారులపై దాడులు చేస్తే ఇటువంటి కేసులు నమోదైతే శిక్షలు పడతాయి అనేటువంటిది కూడా దీనికి ఒక ఉదాహరణగా మనం చెప్పొచ్చు. ముఖ్యంగా కూడా ఏదైతే అప్పుడు జరిగినటువంటి ఘటనకు సంబంధించి సుదీర్ఘ చర్చ ఏదైతే వాదనల తర్వాత కూడా ఈ తీర్పు అయితే వెలువరించింది. ముఖ్యంగా కూడా కోనేరు కృష్ణారావుతో పాటు మరొక 8 మందిని కూడా కోర్టు ఏదైతే దోషులుగా తీర్చింది. ఈ నేపథ్యంలోనే తదుపరి పరిస్థితి ఎలా ఉండదు అనేది అయితే మనం వేచి చూడాలి. ముఖ్యంగా కూడా కోనేరు కృష్ణారావు అయితే మాజీ జెడ్పీ చైర్పర్సన్ కూడా ఏదైతే పనిచేసినటువంటి పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా కూడా అటవీశాఖ అధికారులు మటుకు దీన్ని విజయంగా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే అటవీశాఖ అధికారుల విధులకు ఆటంకం కలిగించిన, దాడులకు పాల్పడినా కూడా కేసులు నమోదు, ఇటువంటి ఘటనలు ఏదైతే కేసులు నమోదు శిక్షలు పడతాయి అనేటువంటిది ఇదైతే ఉదాహరణ మనం చెప్పచ్చు. సంపత్. ఓకే, థ్యాంక్ యూ అరుణ్ కుమార్.